హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఒక సంచలన వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటి, ఏ విషయం మీద వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేశారు అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, రీసెంట్గానే ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఎవరైతే టీడీపీ కార్యాలయంలో ఉన్న ప్రధాన సాక్షి సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణతో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడమే జరిగింది. అయితే ఈ విషయం మీద వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయలేదు అని చెప్పేసి వైసీపీ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఒక సంచలనమైన వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే మీరు చూడండి. చూసారు కదా, ఈయన సత్యవర్ధన్ ఈయన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి 12వ తారీఖున వైజాగ్లో ఒక షాపింగ్ మాల్లో ఈయన షాపింగ్ చేస్తుండు సత్యవర్ధన్. చూసారు కదా, వైసీపీ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఆరోపణ ఏంటంటే ఈ యొక్క సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఆరోపణ. కాకపోతే ఈ సత్యవర్ధన్ ఏంటి అంటే ఫిబ్రవరి 12వ తారీఖు వైజాగ్లోని ఒక షాప్లో షాపింగ్ చేస్తుండే. నిజంగా వల్లభనేని వంశీ అనుచరులు ఆయన్ని కిడ్నాప్ చేస్తుంటే ఆయన షాపింగ్ ఇంత స్వేచ్ఛగా చేయలేడు కదా. ఇదే విషయాన్ని ఈ CCTVకి సంబంధించిన వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, చూసారు కదా వల్లభనేని వంశీ మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టిందో, వల్లభనేని వంశీ మీద ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు కేసులు పెట్టిందని చెప్పేసి ఒక ఆధారంగా కిడ్నాప్ కాకపోయినా ఆయన మీద కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆరోపణలతో వల్లభనేని వంశీని వేధిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద అటు టీడీపీ పార్టీ కానీ ఏపీ పోలీసులు కానీ ఎలా స్పందిస్తారని చెప్పేసి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.